నమస్తే. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం 46వ శ్లోకం. యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. సమస్త ప్రాణుల ప్రాదుర్భావము పరమేశ్వరుని నుండి జరిగినది. సమస్త జగత్తునందును అతడు వ్యాపించి ఉన్నాడు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి మానవుడు పరమసిద్ధిని పొందును. శ్రేయాన్ సధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటేను గుణరహితమైన స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. స్వభావమును అనుసరించి స్వధర్మ రూప వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి కర్మలను ఆచరించు మనుష్యులకు ఎట్టి పాపములను ఏమాత్రము అంటనే అంటవు. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్. సహజం కర్మ కౌంతేయ సదోషమపి నత్యజేత్. సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. ఓ కౌంతేయ అర్జున, దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. ఏలన నా అగ్ని పొగలచే ఆవరింపబడినట్లు కర్మలన్నీను ఏదేని ఒక దోషంతో కూడియే ఉండును. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. ఓ అర్జున, ప్రాపంచిక విషయములన్నింటి యందు ఆసక్తి లేనివాడును స్పృహరహితుడును అంతఃకరణమును జయించిన వాడును ఒక పురుషుడు సాంఖ్యయోగ ద్వారా పరమ శ్రేష్టమైన నైష్కర్మ స్థితిని పొందును. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే. సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. ఓ కౌంతేయ, జ్ఞానయోగము యొక్క పరానిష్ట అయిన నిష్కర్మ సిద్ధిని పొందు విధమును తద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తి నందు రీతిని సంగ్రహముగా తెలిపెదను వినుము.